కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంజీఎం హాస్పిటల్లో కోవిడ్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ బెడ్స్ 50 అందుబాటులో ఉంచారు. టెస్టులు కూడా చేస్తున్నారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డు వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. విజృంభించడంతో అయితే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ వైద్య శాఖ ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే 6గురికి ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో అయితే వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ వార్డులో నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్లో స్పెషల్ కోవిడ్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అటు ర్యాపిడ్ టెస్టులు కావచ్చు, ఇటు వైరాలజీ ల్యాబ్లో టెస్టుల పెంపకం కావచ్చు, ఇటు స్పెషల్ ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు వైద్యులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే ఎంజిఎం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమును కూడా అరేంజ్ చేశారు. వాళ్ళు మాక్ డ్రిల్ కూడా కోవిడ్ మాక్ డ్రిల్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టెస్టులు కావచ్చు, ఇటు ట్రీట్మెంట్ కావచ్చు, రెండు రకాలుగా వైద్య సేవలు అందించడానికైతే ఇటు సిబ్బందిగా ఉంది. మనం ప్రస్తుతం ఎంజిఎంలోని కోవిడ్ స్పెషల్ వార్డులో ఉన్నాము. కోవిడ్ స్పెషల్ వార్డుకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఇటు ఫీమేల్ మేల్ వార్డు 15-30 బెడ్స్ను కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఆ గతంలో ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్లో కరోనాను కట్టడి చేయడంలో నెంబర్ 1గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వైరాలజీ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇక్కడ అటువంటి ర్యాపిడ్ టెస్టుల విషయాల్లో కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వైద్య బృందం ఉంటుంది. వైద్యులు గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ టెస్టులను పెంచడంతో పాటు ట్రీట్మెంట్ను కూడా పెంచే దృక్పథంతో ఇటు ఫీమేల్ ఇటు మేల్ వార్డ్స్ కూడా 2 కోవిడ్ వార్డ్స్ని ఏర్పాటు చేశారు. వీళ్ళకు సపరేట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ మనం చూస్తున్నాము ఆ కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు ఉన్న 2 సస్పెక్టెడ్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది గతంలో ఉన్న ట్రీట్మెంట్నే కొనసాగిస్తున్నామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకున్న వ్యాధి లక్షణాలు జ్వరము, దగ్గు, జలుబు తప్ప మిగతా ఇలాంటి లక్షణాలు లేవని కూడా చెప్తున్నారు. దీంతో మొత్తానికైతే వరంగల్ ఎంజిఎం వైద్య బృందం అయితే అలా కోవిడ్ విషయంలో అలర్ట్గా ఉంది, అప్రమత్తంగా ఉంది. స్పెషల్ ఐసోలేషన్ వార్డుతో సహా ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ సూచనల మేరకు ఇక్కడ కోవిడ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్ అనేది ఇటు ఉత్తర తెలంగాణకు 6 జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉంది. 6 జిల్లాలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా నుంచి కూడా ఇక్కడికి నిత్యము కార్మికులే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికే ట్రీట్మెంట్కి వస్తుంటారు. సో ఇక్కడ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందించారు గతంలో. సో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు నేరుగా ఇక్కడికే వస్తారు కాబట్టి ఇక్కడ ఎంజిఎం వైద్యులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. దీంతో అయితే ఇక్కడ స్పెషల్ ఐసోలేషన్ వార్డుతోటి స్పెషల్ టీమును ఏర్పాటు చేశారు. ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా చేస్తున్నామని సూపరింటెండెంట్ చెప్తున్నాడు. ఇటు కేఎంసీ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్లో కూడా టెస్టుల సంఖ్యను పెంచితే దానికి సరిపడా సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇది కనిపిస్తుంది. మొత్తానికైతే కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న వేళ వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఇటు వైద్య బృందము ఇటు అప్రమత్తంగా ఉన్నారు. అయితే వైద్యులు మాత్రం చెప్తున్నది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలు, వృద్ధులు చలికాలం నేపథ్యంలో బయటికి రాకూడదు. చలి తీవ్రతను, ఉష్ణోగ్రతలు పడిపోతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెచ్చదనంగా ఉండాలి, బయటికి రాకుండా ఉండాలి. ఒకవేళ బయటకు వచ్చినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నిత్యము పరిశుభ్రంగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, మాస్క్ తప్పనిసరిగా వాడాలని చెప్పేసి గతంలో ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించి తీరాల్సిందే. ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇమ్యూనిటీని పెంచుకునే పనిలో ప్రజలు ఉండాలి. ఎందుకంటే వేరియంట్స్ మారుతున్న నేపథ్యంలో కొత్త ట్రీట్మెంట్కు అవకాశం లేని వేరియంట్ కనుక వస్తే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ముందుగా ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వరంగల్ ఎంజిఎం వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ కోవిడ్ పైన. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.